చెప్పు, జరిగిన సంఘటన చెప్పు. మా నిన్న ఆఫ్టర్నూన్ ఈ రోజు మార్నింగ్ వరకు అంత క్వశ్చన్లు 5 సార్లు స్లిప్ టెస్ట్ రాసిన తర్వాత లాస్ట్ లో మేడం అన్ని స్లిప్ టెస్ట్ పెట్టినాక ఒక్క రాంగ్ కూడా పోలేదు. క్లాస్ అందరి పైకి ఫస్ట్ 10 minutes లో అయిపోయింది. క్వశ్చన్స్ నేర్చుకునే 10 minutes, ఓన్లీ నాకు రాసే ఓన్లీ 20 minutes పట్టింది అంతే. చూడండి, బాగా గుర్తించుకొని రాసిన. సూపర్ సూపర్, గుడ్ గర్ల్, కీప్ ఇట్ అప్. ఓకే, యూ కెన్ గో. ఇంకేం రాజేష్, ఇంకేమైనా మాట్లాడతావా? చెప్తాను హిస్టరీ అంతా. ఈ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్, గ్రామర్ పాయింట్, క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్ ఆన్సర్? క్వశ్చన్స్ ఎన్ని? 9 క్వశ్చన్స్ గ్రామర్. ఒకటి బిగ్ క్వశ్చన్, 4 బిగ్ క్వశ్చన్స్, అవి 3 lines క్వశ్చన్స్. అమ్మో, నువ్వు చాలా గ్రేట్ తల్లి, కానీ నువ్వు పెద్ద మంచివే. సాయంత్రం పూట అనకూడదు రాజేష్, అనకూడదు. ఆంజనేయ స్వామి కదా, అందులో ఇది ఇప్పుడు కార్తీక మాసము, మాల వేసింటారు కదా, అనకూడదు. లేదన్నా, అట్లాంటిది ఏం లేదన్నా. చూడండి, ఇంకేంటి రాజేష్? అన్నిట్లోన బాగుంటుంది రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, బట్ ఒక్క విషయంలోనే పాప చాలా సఫర్ అవుతుంది. సఫర్ అంటే ఏం లేదు, వాళ్ళ డాడీ వర్క్ మీద పోవడము, కరెక్ట్గా ఇంట్లో లేకపోవడము, అది కొంచెం ఒక డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకు వర్క్ మీద మనం కొన్ని విషయాలు పిల్లలతో షేర్ చేసుకోలేము కాబట్టి అందులో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను డాడీని మొన్న చూసాను, 2 days అయింది చూడలేదు అది అని. బట్ కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ బాగుండి బట్ వేరే వాళ్ళ మీద ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తారు. బట్ నేను ఇంకొకటి ఏమంటున్నానంటే, ఇమీడియట్లీ నేను యాక్షన్ తీసుకున్నాను అంటే ఫస్ట్ మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకొని పోయి స్టేషన్లో పెట్టేస్తా. నెంబర్ 2 జాబ్ పెట్టేస్తా. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ నిర్ణయం మీద డిపెండ్ అవుతుంది. బట్ అనుకోవచ్చేమో, మేబీ ఏం చేయలేకపోతే ఏం చేసినా ఊరుకుంటుందని. బట్ నేను ఎందుకు ఊరుకునే ఉన్నాను అంటే, అదే జాబ్ లేదు అంటే రోడ్లలో అడుగు తిని, ఇంకోటి వాళ్ళ వృత్తి బజార్లు అంట ఊడవడం, కసు ఊడ్చడం, దానికి పనికి వస్తారు. మనం ఎందుకు ఒకరి లైఫ్ స్పాయిల్ చేయాలి అనేసి నేను ఓపికంగా ఉన్నా. బట్ వాళ్ళు ఇది చూస్తారు కూడా, లైవ్ కంటిన్యూస్గా చూస్తారు, వీడియో కూడా చూస్తారు. కాబట్టి నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, నేను చెప్పేది ఎవరికి అనేది కూడా మీకు తెలుసు. ఆఫ్లైన్లో ఉంటారు, బట్ ఇప్పుడైతే ఆఫ్లైన్లో ఉన్నారు. చెప్తున్నా చూడండి, నేను కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నానంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఒక్కటే డిసైడ్ చేసుకోండి, ఒక్కటి ఊడిపోయింది అంటే మొత్తం ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఉద్యోగం కంపల్సరీ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మా ఫ్యామిలీ పరంగా కానీ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండు. కసువులాగే ఉండాల. కసువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. ఆ కసువు అనేది నువ్వు కసువుతో సమానం. ఓకే, కసువులాగే ఉండు, అంతవరకే లిమిట్స్. ఎందుకంటే నేను చెప్తున్నా రాజేష్, ఇప్పుడు నా కూతురిది నీతో డిస్కషన్ వచ్చింది. ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఆ పాప మా డాడీ లేడు కదా, నిన్న 1 day అయింది చూసి, 2 days అయిందంటే ఒక తల్లిగా నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుసు. బట్ మీలాగా నేను రాలేదు. ఇంకొక విషయం, బట్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా అమ్మ కానీ, మా డాడీ కానీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మేము ఎంతో ఖర్చు